అక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కుటస్థా మచరం ధ్రువం సంనియమేంద్రియగామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव సర్వభూతహితే రతాః. ఈ శ్లోక అర్థం మీకు తెలుసా? తెలుసు, చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. అయితే మరి దీన్ని చక్కగా ఆచరించాలి మరి నువ్వు. సరే. మరి మన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు. తపస్సు అంటే తల్లకిందులుగా ఉండి ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ చలికి వణుకుతూ పుట్టలు పోసేలాగా తపస్సు చెయ్యాలి అని అంటారు. అప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని అనుకుంటారు. కానీ మన శ్రీకృష్ణ పరమాత్మ అలా చెప్పలేదు. గృహస్థాశ్రమంలోనే ఉండి వివాహం చేసుకున్న భర్తని భగవంతుడిగా భావించి సేవ చేస్తూ ఇంట్లో వంట చేసి భగవన్నామంతో వంట చేసి ఆ వంటని భగవంతుడికి నివేదన పెట్టి దాన్ని భగవత్ ప్రసాదంగా భగవత్ స్వరూపులుగా భావించే పిల్లలని వాళ్ళందరికీ అన్నం భగవన్నామం చెబుతూ పెడుతూ ఊడుస్తున్నా ఇంట్లో పనులు చేసుకుంటున్నా నిరంతర భగవన్నామస్మరణ చేసుకోవటం ద్వారా కూడా గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా మనము భగవంతుణ్ణి చేరవచ్చుట. ప్రతి మనిషిలో రాగద్వేష ఈర్ష్య అసూయాలు లేకుండా ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూస్తూ ఎప్పుడైతే ఆ స్వచ్ఛమైన మనసుతో ఉంటామో అట్లాంటి వారికి కూడా భగవత్ సాక్షాత్కారం కలుగుతుందిట. వాళ్ళు కూడా మోక్షాన్ని పొందవచ్చుట. ఎంత సులభోపాయంగా భగవంతుడిలో లీనమవ్వాలి అనే మార్గాన్ని చూపించారో కదా మనకి గీతలో. అవునా? మరి నువ్వు ఆచరించాలి, దాన్ని ఆచరిస్తావా? ఆచరిస్తా.